హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట. 6 o'clock అంటే చాలామందికి ఎర్లీ మార్నింగ్ కాకపోవచ్చులేండి, బట్ నాకు ఎర్లీ మార్నింగే. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో 6 o'clockకి లేవడం చాలా రేర్ అయిపోయింది. ఎప్పుడో కానీ లేవట్లేదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్గా లేచేది నేను 7-7:30 ఆ టైం అయిపోతుంది, ఒకసారి 6:30 అనమాట, సిచ్యువేషన్ బట్టి. బట్ ఎప్పటి నుంచి రెగ్యులర్గా లేవాలి, ఎందుకంటే లంచ్ బాక్స్ కష్టాలు స్టార్ట్ అయిపోయాయి నాకైతే. మా హస్బెండ్కి ఈ ఇయర్ నుంచి లంచ్ బాక్స్ పెట్టాలన్నమాట రెగ్యులర్గా. ఈ రోజు నుంచే నా లంచ్ బాక్స్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను అప్పుడప్పుడు వ్లాగ్స్లో మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటానండి. ఇక్కడైతే ఆ రోజు మా హస్బెండ్ ఫస్ట్ డే అనమాట. ఇంకా టొమాటో పప్పు చేయమన్నారు, ఇంకా అదే అక్కడ పెట్టేశాను, కుక్కర్లో పెట్టేశాను. అండ్ నైట్ అయితే రైస్ మిగిలింది, లెఫ్ట్ ఓవర్ రైస్తో అప్పుడప్పుడు మేము పులిహోర చేసుకుంటాము. ఎక్కువగా నార్మల్గా పెరుగన్నం చేసుకుంటాం అనమాట. సో అదైతే బాగుంటుంది దద్దోజనంలా చేసుకోవడానికి. బట్ ఈరోజు పులిహోర నిమ్మకాయలు కూడా ఉన్నాయి, బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా చేసుకున్నాము. పులిహోర కూడా రెడీ అయిపోయింది అండ్ టొమాటో పప్పు కూడా ఉడికిపోయింది అనమాట. ఈ గ్యాప్లో రైస్ అయితే రోబో కుక్లో పెట్టేశాను. ఇంక ఇవైతే మ్యాష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా మ్యాష్ చేసేసి తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇంక ఇదైతే టొమాటో పప్పు తొందరగా కూడా అయిపోతుంది అండ్ దాంతోపాటు ఆనియన్ ఆమ్లెట్ కూడా వేయమన్నారనమాట. అది కూడా వేసేద్దామని ఆనియన్స్ అవి కట్ చేసేసుకుని ఇంకా ప్యారల్గా పనులన్నీ చేసేసుకుంటున్నా. చేతనైతే పడుకుని ఉన్నాడు, ఇంకా లేవలేదు. సో మన పనులు కొంచెం త్వరగా అవుతాయి. ఇక్కడ ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసాను. ఇదేమో అటు ఇటుగా కాస్త మాడినట్టు అయింది కానీ బట్ బాగానే వచ్చింది. అండ్ ఆవకే వేరేగా సపరేట్ బాక్స్లో పెట్టాను అనమాట. ఇంక ఇది లంచ్ అయితే ఈరోజు సింపుల్గానే చేశాను, ఫస్ట్ డే కదా, హడావడం పెట్టుకోకుండా. ఇంకా ఆయన కూడా నార్మల్గా చేసేలా అన్నారని చెప్పేసి ఇంకా జస్ట్ టొమాటో పప్పు చేసి ఇంక ఇలాగా ఆవకే ఆల్రెడీ పట్టాము కదా మనం, ఇంకా ఆవకే పెట్టేశాను. కొంచెం అయితే ఆమ్లెట్ వేసాను అనమాట. అండ్ ఇంకా ఆయన అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఫుల్ రెయిన్ ఈరోజు. ఈరోజు తెల్లవారుజామున అనుకుంటా 3 o'clock అలా అనుకుంటా అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. అండ్ అప్పటి నుంచి 9 o'clock వరకు వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం బెస్టే. ఇంకా పొద్దున్నే అయితే మరీ దారుణంగా పడింది అనమాట. ఇప్పుడు టైం 7:30 అలా అవుతుంది. ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళే టైంకి అలా పడుతూ ఉందన్నమాట. ఇంకా రెయిన్ కోట్ అది వేసుకుని వెళ్తున్నారు, బుక్స్ కూడా ఉంటాయి కదా బ్యాగ్లో, కవర్ చేసుకుని వెళ్తున్నారనమాట. చేతనైతే స్టిల్ స్లీపింగ్, ఇంకా అసలు లేవలేదు. వాడికి మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకెళ్తారన్న విషయం కూడా ఇంకా తెలియదు అనమాట. లేచాక అడుగుతాడు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో కూడా అడుగుతాడు, ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది కదా ఆయన రావడం. ఇంకెప్పటి నుంచి లంచ్ బాక్సే కాబట్టి పాపం వాడు కూడా చాలా మిస్ అవుతాడు. వాడికి బాగా ఎఫెక్షన్ ఎక్కువ అనమాట వాళ్ళ నాన్న అంటే, చాలా మిస్ అవుతాడు ఇంక ఇక్కడి నుంచి. అండ్ ఇంక వాడు పడుకునే ఉన్నాడు కదా, నేను ఇంకా త్వరగా వాడు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చల్లారిపోతుంది కదా తర్వాత చేస్తే, వాడు తినే టైంకి ఫ్రూట్ యాడ్ చేస్తాను అనమాట, అందుకని. అండ్ మీన్వెల్ పాలు కూడా కాచేస్తూ ఉన్నాను. ఇంకా కిచెన్లో అయితే కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి మార్నింగ్వి, ఇంకా అవన్నీ తోమాలి. ఆ పనులన్నీ ఇంకా తర్వాత చేయాలన్నమాట. ఇంక ఇప్పటికైతే హడావిడి అయితే ముగిసింది. నాకైతే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. అండ్ లంచ్ బాక్స్ హడావిడి అనుకుంటాం కానీ బట్ మార్నింగే వంట అయిపోతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. మిగిలిన పనులన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మెయిన్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. మిగిలిన పనులు ఏముందలేండి, వాళ్ళతో పాటు చేసుకుని అయిపోతాయి. నాకైతే అలానే అనిపిస్తుంది. వంటలో మాత్రమే ఇబ్బంది నాకు, చేతను ఎక్కడ చేయగాల్చుకుంటాడు, దేనిలో వేలు పెడతాడని భయం. కానీ మిగిలిన ఏ పనులైనా సరే నేను వాడితో చాలా ఈజీగా చేసుకుంటాను. వాడు నేను కలిసి చేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వంట మాత్రమే నాకు కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది అనమాట. చేతను ఇప్పుడే లేచి వచ్చాడు, నేను కూర్చొని పులిహోర తింటున్నాను. టైం 8:45 అయింది, ఇప్పుడు లేచాడు. ఇలాగ వచ్చి ఆ గిన్నె తీసుకున్నాడు వెంటనే. చేతన్ గుడ్ మార్నింగ్ కన్నయ్య, హాయ్ చెప్పు. మగరం బిజీగా కలుపుతున్నాడు కానీ అస్సలు నోట్లో పెట్టడం. ఫుడ్ తినడం అంటే మహాభయం అసలే. అమ్మో పెట్టాడేంటి వాళ్ళ. ఎలా ఉంది? నచ్చిందా? టేస్టీయా? ఎలా ఉందే పులిహోర? నచ్చిందమ్మా? మరి బ్రష్ చేసుకోవా? తినేస్తున్నావు బ్రష్. కన్యా కన్యా బ్రష్ చేసుకోవా? పులిపోద్దు జాగ్రత్త. వెరీ గుడ్ నానా.
ఒకసారి చేతన్ని ఒప్పుకోకుండా అలా తినమని చెప్తే పాపం అప్పటి నుంచి అలానే తింటున్నాడు చక్కగా జాగ్రత్తగా. గుడ్ బాయ్ కదా చిన్నోడు. భార్గవ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఉయ్యి కూడా తిను. పదా వాటర్ తాగి బ్రష్ చేసుకుందాం. నడు. చేతన్కి ఓట్స్ ప్రిపేర్ చేశాను కదా మార్నింగ్, దానిలోనే కొంచెం బనానా ఒకటి యాడ్ చేస్తాను అనమాట. ఇలా హ్యాండ్ మ్యాష్ చేసి ఇలా అయితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, దాంతోపాటు వాడికి న్యూట్రిషియస్గా వెళ్ళినట్టు అవుద్ది. నేను ఇడ్లీ పెట్టాను, అందుకే ఈరోజు ఇదనమాట. ఒక్కొక్క రోజు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుని పెడుతున్నాను. ఇడ్లీ లాంటిది అయితే ఉప్మా ఇడ్లీ అయితే పెడతాను, లేకపోతే ఇదే చేస్తున్నాను అనమాట. మోస్ట్లీ వాడికి ఇదంటేనే ఇష్టం. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగే ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా బాత్ అన్నీ కంప్లీట్ చేశాక ఏకంగా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు యాక్టివిటీస్ టైము. స్క్రిబ్లింగ్తో స్టార్ట్ చేశాడు, స్కెచెస్ తెచ్చి కింద గీస్తున్నాడు అనమాట. మోస్ట్లీ నేను కింద గీస్తాను, గోడలు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా. ఎప్పుడూ నేను చూడనప్పుడు గీసేస్తాడు, కానీ లేకపోతే మోస్ట్లీ కింద గీస్తాను అనమాట. ఇదే బెస్ట్. ఇలా అయితే చెరపడానికి కూడా వీలుగా ఉంటుంది. వాడికి కూడా చెరపడం చూపించాను, గీస్తూ చెరుపుతూ కూడా ఉంటాడు. ఇంకా అదొక ఇష్టమైన యాక్టివిటీ. అండ్ హ్యాండ్కి కూడా రాసేసుకుంటూ ఉంటాడు అనమాట. మొత్తం ఒళ్ళంతా కూడా రాసేసుకుంటూ ఉంటాడు. బాత్ టైంలో కొంచెం కష్టం అవుతుంది కానీ, బట్ పిల్లల్లో స్క్రిబ్లింగ్ అనేది చాలా మంచి డెవలపింగ్ థింగ్ అనమాట. అంటే డెవలప్ అవుతున్న థింగ్, దాన్ని మనం ఆపకూడదు. అందుకే నేను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను ఆ విషయాన్ని. చేతన్ ప్లే మ్యాట్ రివ్యూ చేయమని మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి. ఇదే చేతన్ ప్లే మ్యాట్ ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో వచ్చిందనమాట. నేను ఇంకా దీనిలోనే సేవ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది కొంచెం లైట్ కలర్ కాబట్టి డస్ట్ ఎక్కువ పట్టేస్తే కలర్ చేంజ్ అయిపోద్ది త్వరగా. ఇంకా అందుకే దీనిలో పెట్టుకుంటే సెక్యూర్డ్గా ఉంటుంది కదా. మ్యాట్ ఇస్తున్నాను, అందుకనే ఇలాగ దీనిలో పెట్టేసి ఉంచుతాను అనమాట. సార్ చేతి నాన్న సర్ప్రైజ్. మ్యాట్ అయితే ఇదండి, ఫోమ్ షీట్తో వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది చేతన్కి 4 months ఆ ఏజ్ అప్పుడు మేము తీసుకున్నాం అనమాట. అప్పటి నుంచి స్టిల్ డైలీ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాము. దీన్ని జస్ట్ మనం వెట్ వైప్స్తో కానీ తడి క్లాత్తో కానీ తుడిచేసుకోవచ్చు, లేదనుకుంటే సోప్ వాటర్తో వాష్ కూడా చేసుకోవచ్చు. కలర్ కూడా ఏం పోవట్లేదు. అవి పిక్చర్స్ ఉన్నాయి కదా, వాటి కలర్ కానీ ఏమి పోవట్లేదు అనమాట. చాలా నీట్గా ఉంది. మ్యాట్ అయితే మంచిగా పెద్ద సైజులో వస్తుంది, చాలా ఫోమీగా ఉంటుంది. పిల్లలు పాగుతున్నప్పుడు దొరుకుతారు కదా అటు ఇటు, అలాంటప్పుడు కింద పడినా త్వరగా దెబ్బ తగలదనమాట. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీన్ని చిన్నప్పటి నుంచి పెద్దవి ఆడుకుని రాసుకుని చదువుకునేంత వరకు కూడా వాడచ్చు. చేతన్కి అయితే చాలా ఇష్టం ఈ ప్లే మ్యాట్ అయితే. పిల్లలు ఏమైనా స్పిల్ చేసినా, ఒకవేళ టాయిలెట్ కానీ లేదంటే పార్టీ కానీ చేసినా త్వరగా వాష్ చేసేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. సో మనం దానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈజీ టు వాష్, ఈజీ టు క్లీన్ అనమాట. ఈజీ టు డ్రై కూడా త్వరగానే ఆరిపోద్ది. ఇది ఫోమ్ షీట్ కదా, మనకి చాలా బాగా వస్తుంది. కాకపోతే మనం చాకులు కత్తెలు లాంటివి పెట్టి కట్ చేయకుండా చూసుకోవాలి. సో మ్యాట్ అయితే టోటల్గా ఇలా ఉంటుందండి. అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఆల్రెడీ షేర్ చేశాను, బట్ అది చూసుంటారు మేబీ. సో ఇప్పటికీ ఇలానే ఉంది, చాలా బాగుంటుంది. ఇదైతే మంచి కలర్ కాంబినేషను. కాస్ట్ అయితే 2000 పైనే పడింది అప్పట్లో. కాకపోతే ఏంటంటే మంచి కాస్ట్లో తీసుకుంటే క్వాలిటీ బాగుంటుంది అనడానికి ఇదే నిదర్శనం. కాస్ట్ ఎక్కువైనా చక్కగా అప్పటి నుంచి ఇప్పటికీ పాడవలేదు. చేతను చూసారా ఇలా ఆడుతుంటాడు అనమాట దాంతో. అయినా అది చాలా బెస్ట్గా నీట్గానే ఉంది. యాజ్ ఆఫ్ నౌ చాలా బాగుంది. అండ్ మధ్యలో ఒక్క చోట మాత్రమే చిన్నగా చిరిగింది. సో పిల్లలతో ఆడుతున్నప్పుడు ఇక్కడ ఏదో సంథింగ్ అయిందనమాట, మొత్తం చిరిగిపోద్దేమో అని నేనైతే ఇంకా అలా ప్లాస్టర్ లాంటిది వేసేసాను. అండ్ దీనికి వెనకాల కూడా ఇంకొక ప్రింట్ వస్తుందండి. మనం కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు, అది చూపిస్తాను ఇప్పుడు మీకు. సో బ్యాక్ సైడ్ ప్రింట్ అయితే ఇదనమాట. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుందిలేండి ప్రింట్ అయితే. నేనైతే మ్యాక్సిమం అట్స్ ఎదరే యూజ్ చేస్తాను, ఎందుకంటే చేతన్ బాయ్ బేబీ కదా, వాడు కొంచెం ఆ కార్స్ క్రేన్లు ఇలాంటివన్నీ చూసి ఎక్సైట్ అవుతాడు. బ్యాక్ సైడ్ కన్నా వాడికి ఇటే ఇష్టం. తీస్తున్నాను చూడు. సో టోటల్ ప్లే మ్యాట్ గురించి ఇదండి. నన్ను అడిగితే ఈ ప్లే మ్యాట్ వర్త్ ద ప్రైస్ అనే చెప్తాను. ఇది మనం చక్కగా ఒకసారి కొంటే ఇయర్స్ వాడచ్చు అనమాట. చాలా నీట్గా అండ్ క్లీన్గా కూడా ఉంటుంది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఎప్పుడు మంచి నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. చేతనైతే చాలా రఫ్ అండ్ టఫ్ ఆడతాడు, అయినా సరే ఇది చాలా బాగుంది. చూసారు, ఇలాంటి ఆటలనే దీనిపైన ఆడతాడనమాట. మీకు ఎవరికైనా నచ్చితే నేను అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను పర్చేస్ చేసుకున్నప్పుడు మ్యాట్ది. ఒకసారి ట్రై చేయండి. దీనిలో ఇంకా చాలా ప్రింట్స్ మోడల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు. అప్పట్లో పెద్ద ఎక్కువేం లేవు కానీ ఇప్పుడు బాగానే వచ్చేసాయి, ఇంకా ఎక్కువ మోడల్సే. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చి వాడు ఆడుకుంటూ ఉంటే కొంచెం పాలు అయితే తోడు పెడదామని చెప్పేసి కాస్తున్నాను. అండ్ కొన్ని అయితే తీసి పక్కన పెట్టాను అనమాట రాగి జావ చేయడానికి. ఎందుకంటే నేను చేతనికి డే టైము అస్సలు ఫీడింగ్ ఇవ్వడం కంప్లీట్గా మాన్పించేశానండి. సక్సెస్ఫుల్గా మానేశాడనమాట. వాడికి రీప్లేస్మెంట్స్ వాడుతున్నాను. నేను ఎలా వాడుతున్నానో షేర్ చేసుకుంటాను ఇక్కడ మీతో. నేనైతే స్లోగా ఒక్కొక్క ఫీడ్ రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. స్టార్టింగ్లో పడుకుని లేచిన వెంటనే మిల్క్ ఇవ్వాలి, లేదంటే ఏడ్ చేసేవాడు. అది కొన్నాళ్ళు అలా 2 months 3 months అలవాటు తప్పించాను స్లోగా వాటర్ ఇచ్చి. దాన్ని అలా రీప్లేస్ చేశాను. ఇప్పుడు అలా అడగడు. సో లేచిన తర్వాత ఇంకా బ్రష్ చేసుకుని బాత్ చేసేసి ఇంక బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫస్ట్లో ఏంటంటే బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే బ్రష్ బాత్ కూడా 2 అయిపోయాక బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. అంటే వాడికి కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా లేచిన తర్వాత ఫ్రెష్ అయి తినాలనేది. సో అందుకని అనమాట. ఆ తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్ ఉంటుంది కదా, వాడు 9-9:30 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసిన 11-11:30కి ఆకలేస్తుంది కదా. సో ఆ టైంకి ఏంటంటే ఏదైనా జంతువులు కానీ లేకపోతే గులాబీ పూలు ఇష్టంగా తింటాడు. అలాంటిది ఏదైనా డ్రై స్నాక్ అనమాట. కారపూస, కారబుంది ఏవో ఒకటి తెచ్చిపెట్టేవాడు మా హస్బెండ్. ఇంకా అది నేను కొంచెం చిన్న గిన్నెలో వేసేస్తాను. వాడు పాడు చేస్తూ ఏదో వాడికి నచ్చినంత తింటాడు. నేనైతే పర్టికులర్గా కూర్చుని స్నాక్స్ అయితే ఫీడ్ చేయట్లేదు. ఎందుకంటే వాడికి కూడా సెల్ఫ్ ఫీడింగ్ ఆకలి వేస్తే ఎలా తినాలి అది అలవాటు అవ్వాలి కదా. సో అందుకే అలా చేసేదాన్ని. అలా ఒక 2-3 months చేశాను. అది కూడా కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయింది. అండ్ మధ్యాహ్నం అయితే పడుకునే ముందు ఖచ్చితంగా పాలు తాగుతాడు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ స్లీప్ ఉంటుంది కాబట్టి. అది మానిపించడం కొంచెం కష్టమే అయింది. ఆ టైంలో మిల్క్ ఇవ్వడానికి నేను చాలా రోజులు ట్రై చేశాను. అసలు వర్కౌట్ అవ్వలే. మార్నింగ్ స్నాక్ అప్పుడు కూడా కొన్ని రోజులు మిల్క్ ఇచ్చాను, కానీ తర్వాత వాడు అసలు ఇష్టపడట్లేదు. పూసేసేవాడు, వామిట్ చేసుకునేవాడు. వాడికి అసలు నచ్చేది కాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా పాలు అలా తాగడం అసలు ఇష్టం ఉండదు. మేబీ వాడికి అలా ఇష్టం ఉండదేమో అని చెప్పేసి మా హస్బెండ్ ఒక రోజు అన్నారనమాట. ఆ రోజు నేను గట్టిగా రియలైజ్ అయ్యాను. అంతే కదా, నాకే ఇష్టం లేదు తాగడం, అలా వాడికి కూడా పాలు తాగడం ఇష్టం ఉండదేమో, ఎందుకు నేను అనవసరంగా ఫోర్స్ చేయడం అనిపించింది. అసలు గ్లాస్లో కాదు ఇంకా దేనిలో కూడా పాలు ఇవ్వడం మానేసి రాగి జావ వాడికి ఇష్టమే కాబట్టి దాన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో, మరి వాటరీగా కాకుండా కొంచెం ప్యూరీ కన్సిస్టెన్సీలో చేసి ఇస్తున్నాను అనమాట. వాడు ఎంతో కొంత తింటాడు. ఈ హాఫ్ కూడా తినట్లేదు. వాడికి అప్పుడు ఎలాగో లంచ్ 12:30కి అలా చేసి ఉంటాడు కాబట్టి 2-2:30 ఆ టైంకి పడుకుంటాడు అనమాట. అప్పటికి ఎంత ఆకలేస్తే అంత 4 స్పూన్ల 3 స్పూన్ల అది వాడి ఇష్టం అనమాట. ఒక్కరోజు కంప్లీట్గా తింటున్నాడు, ఒక్కరోజు లేదు. స్టార్టింగ్లో అయితే 1-2 స్పూన్లకి ఆపేసేవాడు. ఇప్పుడు ఇంకా చేస్తూ ఉండగా స్లోగా వాడు కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట క్వాంటిటీ. హాఫ్లో కొంచెం తింటున్నాడు. హలో అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. చాలా రోజుల తర్వాత ఈరోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను అనమాట. ఇంకా ఆయన లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మార్నింగ్ 7:30కి వెళ్ళారు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా నేను మిగిలిన పనులు ఇంట్లో క్లీనింగ్ అవి చేసుకున్నాను అనమాట. అంటే ఇల్లు తుడుచుకోవడం, ఆఫ్ చేసుకోవడం అవన్నీ చేసుకున్నా. ఈరోజు అసలు కరెంటే లేదు. చేతన్ 8:45కి అలా లేచాడు అనమాట. తర్వాత ఇంకా వీడికి ఫ్రెష్ అప్ చేసేసి బాత్ చేయించేసి ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా 10:30 వరకు ఫుల్గా ఆటలాడేసాం మేమిద్దరం. ఈరోజు ఫుల్గా ఆడుకున్నాము. ఇంకా పని కూడా ఏం లేదు కదా, కుకింగ్ లేకపోతే అసలు పని లేనట్టు అనిపిస్తుంది నాకైతే. తర్వాత నెక్స్ట్ 10:30కి కాసేపు ఇంక వీడికి టీవీలో సాంగ్స్ అవి పెట్టి నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళొచ్చాను అనమాట. కిచెన్లో కొన్ని గిన్నెలు ఉంటాయి, వాష్ చేసేసి ఇది కొంచెం రాగి జావ చేశాను. సో ఇంక రాగి జావ చేసేసి ఆ గిన్నెలు వాష్ చేసేసి ఇంకా రైస్ పెట్టేసి వెళ్ళాను. రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా ఇప్పుడే జస్ట్ అయిపోయింది. నేను వీడియో తీస్తుంటే కంగారు పడిపోయి వచ్చేస్తున్నాను, అందుకే ఎక్కించడానికి ఆపాను. సో ఈరోజు అయితే టొమాటో పప్పు చేశాను అనమాట. మా హస్బెండ్ అదే చేయమన్నారు. ఇంకా చేతను నేను కూడా అదే తింటాను. ఇప్పుడే రైస్ పెట్టాను. వీడికి మ్యాష్ చేయాలి కదా రైస్, మళ్ళీ గట్టిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంక మళ్ళీ ఇప్పుడు పెట్టాను అనమాట మా ఇద్దరికి రైస్. చెప్పు, బాగున్నారా? హౌ ఆర్ యూ? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాగు బాయ్. సో ప్లే మ్యాట్ రివ్యూ అడిగారు కదండి, అది కూడా షేర్ చేశాను కదా ఈ వ్లాగ్లోనే. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. అది వర్త్ బయింగే, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. చేతన్ కూడా చాలా నచ్చుతుంది. చేతన్ మ్యాట్ అను, నీ మ్యాట్ ఎంత ఇష్టం నీకు? గోల్డ్ అంత ఇష్టం. అదిగోండి అంత ఇష్టం అనమాట చేతన్కి మ్యాట్ అంటే. సో అదే అండి, ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. అలా రెస్ట్ తీసుకుని చేతన్కి అయితే లంచ్ ఫీడ్ చేసేస్తాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేతన్ సే బాయ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.